వర్షంతో సంబంధం లేకుండా ఒకే స్ప్రేతో ఇటు మొక్కకు ఎరువు, అటు మసిపేనుకు పురుగు మందు ఎలా స్ప్రే చేయాలి అనే ప్రశ్నకు సమాధానం. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈసారి వర్షాలు ముందుగానే వచ్చాయని చాలామంది రైతులు మే నెలలోనే పత్తి విత్తనాలు పెట్టినా ఇప్పటికీ చాలా చోట్ల విత్తనాలు సరిగ్గా మొలకెత్తక, ఒకవేళ మొలకెత్తిన సరైన ఎదుగుదల లేక వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు పత్తి పంటను ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. విత్తనాలు పెట్టి ఇప్పటికే నెల గడుస్తున్నప్పటికీ ఎరువులు వేద్దామన్నా, ఇప్పటికే పత్తి సాగును ఆశించిన మసిపేను కోసం మందు స్ప్రే చేద్దామన్నా, వర్షం పడితేనే మందు స్ప్రే చేస్తా, వర్షం పడ్డాకే ఎరువులు వేస్తా అని చాలామంది రైతులు అనే మాట. నేలలో తడి ఉన్నప్పుడే ఎరువులు కరిగి మొక్కకి అందుతుంది. అలా కాకుండా వేస్తే తడి లేని కారణంగా మొక్క ఎరువును గ్రహించలేదు. అలా అని మనం మొక్కకు నీరు కూడా పోయలేము. ఖచ్చితంగా వర్షం పడాల్సిందే. ఇటు చూసే రోజులు గడిచిపోతూ ఉంటే నీరు లేక, సరైన పోషకాలు అందక పంట బెట్టకు వస్తూ మొక్క బలహీనమవుతుంది. ఇది కాదు అన్నట్టుగా ఈ రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పేనుబంక ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చి మొక్క వాడిపోయేలా చేస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పరిష్కారం మీకోసం. మీ అందరికీ తెలుసు, మనకు నీటిలో కరిగే చాలా రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అందులో నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఈ 3 సమపాళ్లలో లభించే 3:20లను కానీ లేదా 3:19 ఏదైనా ఒకదానిని ఎంపిక చేసుకొని ఎకరాకు 400 గ్రాములు అనగా లీటరుకు 2 గ్రాముల చొప్పున కలుపుకొని మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక రసం పీల్చే పురుగు మందు ఇమిడాక్లోప్రిడ్ 17.8% సాల్యుబుల్ కాన్సంట్రేషన్ లేదా డైమిథోయేట్ 30% ఎంల్సిఫైలబుల్ కాన్సంట్రేషన్ లేదా టోలిఫెన్ప్రైడ్ 15% ఎంల్సిఫైలబుల్ కాన్సంట్రేషన్ లేదా థయోమిథాక్సమ్ 25% వాటర్ డిస్పర్సిబుల్ గ్రాన్యూల్స్ లేదా స్పైరోటెట్రామెట్ 150 ఆయిల్ డిస్పర్షన్ మందును కలిపి స్ప్రే చేయడం ద్వారా మొక్కకు పైపాటుగా నత్రజని, ఫాస్ఫరస్ అలాగే పొటాషియంని సమపాళ్లలో ఎరువులు అందించినట్టుగాను, అలాగే రసం పీల్చే పురుగులను ముఖ్యంగా మసిపేనుని కట్టడి చేయవచ్చు. ఇలా ప్రతి 12 నుండి 15 రోజులకి ఒకసారి 3:19 లేదా 3:20లను స్ప్రే చేయడం ద్వారా పంట బిట్టకు రాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో పురుగు మందులను కలిపి స్ప్రే చేయడం ద్వారా చీడపీడల నుండి కూడా పత్తి పంటను కాపాడుకోవచ్చు. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలాల్లో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్లు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.